హలో నమస్తే అండి. ఈరోజు డాలియా మొక్కల్ని పాటింగ్ చేస్తున్నాను. ఇంతకుముందు మనము నారు పోసుకున్నాం కదా, వాటిని ఇప్పుడు పాటింగ్ చేస్తున్నాము. అవి కనీసం ఇప్పుడు 8 ఇంచెస్ వరకు పెరిగినాయి. ఇంకంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 4 ఇంచెస్ వరకు పెరిగితే చాలు మనము వాటిని పాటింగ్ చేయటానికి. ఇప్పుడు ఇవి మాత్రం కొంచెం ఎండలు వచ్చే వరకు అయితే ఫ్లవరింగ్ వస్తాయి. ఈ లోపు బాగా పెరిగినాయి అనుకో మనం ఫ్లవర్ కూడా చూడొచ్చు. లేకపోతే గనక నెక్స్ట్ ఇయరే చూడాల్సి వస్తుంది. ఇంకా చూద్దాం. ఫ్లవరింగ్ రావాలని అనుకుంటున్నాం. మంచి గ్రోత్ ఉందంటే మాత్రం బాగా వస్తాయి. చూడండి ఇప్పుడు పాటింగ్ చేయటము. పాత మట్టి అన్ని కుండీలలో కంపోస్ట్ వేసేటప్పుడు పైన తీసేసాక వాటిల్లో వానపాములు కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఎర్రలు ఇదిగో బొడ్డ ఎర్రలు ఇగో ఇవి చేస్తాయని ఆ రోజు ఎండలో వేయలే నేను. అన్ని గులాబీ చెట్లలో అంత ఎరువులు ఇస్తే ఆ రోజు పై మట్టి అంతా తీసేసా. ఇదైపోయిందా? ఇదే మట్టే. ఇంకొక బకెట్ అక్కడ ఒక బకెట్. ఫ్లవర్ మాత్రం కింగ్ లాగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుందని. దీని పక్కన స్టెమ్ కూడా చూడు ఎంత ఫాస్ట్ గ్రో అవుతుందో. భలే వస్తుంది. దానికి వచ్చే మొగ్గ కూడా ఎంతే పెద్ద మొగ్గ వస్తుంది. ఫ్లవర్ పెద్ద వీటిని ఏందో నర్సరీ నుంచి తీసుకొచ్చి మనం సాదుతున్నట్టే ఉంది. వీటిని గులాబీలు కొనుక్కొచ్చి పని పెట్టుకున్నాం. అట్లానే ఉంది. వీటిని మనం పోషించినట్టే. అసలు వీడియోలు చూస్తానే అనుకున్నా కొనుక్కొచ్చి పని పెట్టుకుంది. ఇగో ఈ చెట్టు కూడా మంచిగానే వచ్చిందిరా. ఇది అంటే దీనికి కొంచెం తెగులు తక్కువ ఉన్నట్టుంది. ఇది మంచిగా వచ్చింది. ఇగో ఇవన్నీ చూడు ఎట్లయినా రోగం పడ్డాయి ఉన్నాయిగా. ఆ రోజు అంటే ఏం కాదు మేడం, పెరుగుతాయి మేడం అన్నాడు. అమ్ముకోవడానికి 100 చెబుతారు. కాకపోతే ఎప్పుడు వాళ్ళ దగ్గర అయితే వస్తాం కదా, ఇక అబద్ధం ఆడారులే అనుకున్నా. మంచిగానే వస్తాయి అని. ఇప్పుడు చూడు కనీసం 15 రోజులు అవుతుంది అవి పెట్టి. ఇంతవరకు గ్రోతే లేదు వాటిలో. అది బాగా కొట్టడానికి ఏం లేదు. అక్కడ ఉంది చూడు సుత్తి. డాలియా మొక్కలు తెస్తా చూపిస్తా. కాయలు చూడు ఎలా రాలిపోతా ఉన్నాయో. మన మొక్కల కోసం ఇట్లా ఎండబెట్టుకుంటా ఉండాలి. ఏది వేస్ట్ పోనీ. క్యారెట్ పీల్ ఇది కూడా వేస్ట్ పోనీయకుండా ఎండబెట్టు. దాని న్యూట్రిషన్స్ ఏందో తెలుసుకొని అది కూడా చెట్లకి ఇవ్వటమే. డాలియా గింజ వేసి నీడకబెట్టి పెంచాం. చక్కగా పెరిగింది. వరికిపోతున్నాయి. వీటిని నాటేసి సపోర్ట్ ఇవ్వాలి. వీటికి ఏదన్నా సపోర్ట్ ఇస్తే చక్కగా పెరుగుతాయి. దీంట్లో ఏమేమి ఉన్నాయి? ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాసిస్, వ్యాము, కన్సార్టియా, బేబీ ఫిషర్, లిక్విడ్స్, జీవామృతం, వేపపిండి, వర్మి కంపోస్ట్తో కలిపిన మిశ్రమం. ఇక్రిసాట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ సహకారంతో ఇది ఖమ్మంలో తయారు చేస్తున్నదన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 829 రూపాయలు. ఒక్కసారి ఒక 10 బస్తాలు తెచ్చుకుంటే ఒక 4 నెలలు పనిచేస్తాయి. ఆవేరుగుతోటి తయారైంది అన్నమాట. ప్యూర్ కోకోపీట్. కోకోపీట్ మన దగ్గర ఉండదే అసలు. అయితే అప్పుడెప్పుడు ఒక బ్లాక్ తెప్పించాము. అది కోకోపీట్ కూడా కలుపుదాం. వీటికి కోకోపీట్ కావాలి, కొంచెం కలుపుదాం. ఇది ఏ కాలంలో ఫస్ట్ గార్డెనింగ్ పెట్టినప్పుడు తెప్పించింది. బ్లాక్ కావాలి. అది ఒక 4-5 గుప్పిళ్ళు కలుపు.
చాలా చాలే కొంచెం వీటికి డాలియా ప్లాంట్స్ కి తేమ కావాలి ఎక్కువ. పీసు తురిమిన పీసు ఓకే ఓకే పొడి అంత క్లియర్ గా పడుతుంది. కంపోస్ట్ కూడా పట్టుకొచ్చేసాయి ఇక. వేపిండి చాలులే చాలు. తర్వాత మళ్ళీ చెట్ల మీద వేస్తా, పెట్టిన తర్వాత వేస్తా నేను. వెయ్యి చెట్లకి ఫస్ట్ మంచిగా వేసుకో. సరిపోద్ది. పోసేయి. ఇప్పుడు ఈ బకెట్లు అన్నీ నింపటానికైనా కావాలిగా వర్మి కంపోస్ట్. తిరగొట్టేసా. రేగి చెట్టు బకెట్లో పెట్టిన రేగి చెట్టు, ఆన్లైన్ రేగి చెట్టు బకెట్లో పెట్టేవారు మంచిగా వస్తుంది. చెక్క పొట్టు వద్దులే ఇప్పుడు, ఎండకు పెట్టరా. అది మన దడిసింది, దానికి కంతలేదుగా అయినా. చెక్క కబోర్డు చేసినప్పుడు అది బౌన్స్ అవుతుంది. ఇంద్రా ఎండని కాదే బాగా ఎండాల. దానికి వేపిండి కలిపి ఎండబెట్టాలి తర్వాత ఇంకా, ఎందుకంటే అది బాగా నాని ఉంది కదా, ఫంగస్ వచ్చి ఉంటుంది. కొంచెం వేపిండి కలిపి మళ్ళీ ఎండబెడితే అప్పుడే ఏమైనా కాకుంటే చచ్చిపోతుంది. కిచెన్ వేస్ట్ కూడా బాగా మాగిపోయి సగం ఉంది ఆ డ్రమ్కి. ఇప్పుడు వద్దు ఇక దీనికి జాలే. వర్మి కంపోస్ట్ వేసాంగా. ఈ డాలియాస్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా, చిన్న మొక్కలు కదా అవి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తే మళ్ళీ గబుక్కని ఏదన్నా అయ్యి తిప్పుకోలేవనుకో, అనవసరంగా చెట్లు పాడైతాయి. మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలకైతే ఆ కిచెన్ వేస్ట్ వేసి పెడదాం. అందుకే దీనికి వర్మి కంపోస్ట్ వేయమంది. వీటికి రిస్క్ తీసుకోకూడదని. నారు కదా, గబుక్కుని మాడిపోయే ప్రమాదం ఉంది. రాళ్ళు పెట్టుకొని ఇది వేయటమే. ప్లేట్ అది బకెట్ ముందు పెట్టుకో. గుల్లగుల్లగా ఉంది. మళ్ళీ ఎరువులు వేయాలిగా. ఇంట్లో పెడతా ఫస్ట్. ఇవి కొంచెం బలంగా ఉన్నాయి. మరి అసలు ఏరు లేదు ఎక్కువ. పెట్టచ్చు ఇక 4-5 ఇంచులు పెరిగిన తర్వాత పెట్టడమే. కాకపోతే దీనికి సపోర్ట్ ఇవ్వాల, కర్ర సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాల. మట్టితో లేపి పెడదాం. చిన్న మొక్కలు ఉన్నాయి, మళ్ళీ అవి పోతాయి ఏమోనని పెద్ద మొక్కలు వరకు పెడితే మళ్ళీ చిన్నవి పెరుగుతాయి. ఇక అవి ఇప్పుడు పీకినా మళ్ళీ అనవసరంగా పాడైతాయేమో. డాలియాస్కి ఎప్పుడు కొంచెం తేమ ఉండాలి, అలాగే ఎండ కూడా కావాలి. అందుకోసమని కోకోపిట్టు, లేదా అన్నిటికీ కోకోపిట్టు వాడడం అసలు. పక్కనే ఏ చెట్టు ఉన్నా కానీ తీసేస్తాం. అట్లా పెడితే ఇట్లా తీస్తేనే బాగుంటుంది. రెండు కలిపి ఒక్కొక్కటి. చాలా పెట్టేటట్టున్నాయిగా. అందుట్లో అవి ఒకటే కలర్ కాదు, రకరకాల కలర్స్ ఉన్నాయి అంట. అవి ఒంటి రెక్కలు అని చెప్పి ఒక ఫ్రెండ్ చెప్పారు, దీంట్లో మెసేజ్ పెట్టారు. చూడాల రెక్కయ్య అయితేయో మరి ముద్దయ్య అయితేయో
ఒకవేళ రెక్కయ్య అనుకో ఈసారి ట్యూబ్స్ తెప్పిస్తా, ఆన్లైన్లో ట్యూబ్స్ తెప్పించి పెడతా. చూడు వరిగిపోతున్నాయి, సెన్సిటివ్గా ఉన్నాయి బాగా. ఇలాంటి మొక్కలు బాగా లోతుగా పెడితేనే నిలబడతాయి. పైన పెట్టామనుకో, దీనికి ఒకటి అవి బద్దలు ఉంటాయి కదరా, అవి వెదురు బద్దలు గుచ్చితే సపోర్టు అలాంటి గుచ్చి దీన్ని 2 ముక్కలు చేయాలి. మొలకలు భలేగా వచ్చినాయి, అసలు 1 వీక్కే ఇంత అయింది. దీంట్లో టమాటా మొక్క, దీనికి ఎక్కడ ప్లేసే దొరకల. ఉన్నాయిగా, ఇలాగేస్తే ఎక్కువ కారిపోకుండా ఉంటుంది. మట్టి అంతా కొంచెం చుట్టినట్టు ఇది పోయినసారి స్ట్రాబెర్రీస్ పెట్టింది. కొమ్మ ఇరిగిన కొమ్మలు కూడా నాటుకుంటాయి, కాక లేతది కదా. కటింగ్స్ కూడా పెట్టి గ్రో చేసుకోవచ్చు. ఇది ఓకే. 1 2 3 4 5 6 7 పాదులైంది. ఇంకా ఉంది, ఆ కుండీకి సరిపోనుంది. అది రోజ్ ప్లాంట్ కూడా రిపోర్టింగ్ చేద్దామా? ఇది ఫ్లవర్స్ బాగున్నాయి. ఈ ప్లాంట్ తీసుకొచ్చి 5-6 నెలలు అయ్యింది. దీంట్లో ఉండే వరకు సరిగా పెరగట్ల. ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, మొగ్గ విచ్చుకుంటాం. ఇప్పుడు దీన్ని రీపాట్ చేస్తా దీంట్లోకి. చూడు, దీనికి అన్ని కొత్త చిగుళ్ళు వస్తున్నాయి ఇటు పక్క నుంచి. కూడా ఇది బ్యాక్ పార్ట్స్ చాలా స్ట్రాంగ్ అంటారు, కానీ ఏడాగుతున్నాయి. లేదా పాలు కొట్టేసాయి కంప్లీట్, సైడ్స్ నుంచి తీసేసాయి. వేరే మొక్క అయితే ఎట్టన్నా లాగొచ్చు, కానీ ఇది కష్టం ముళ్ళతోటి. నేను లాగేదా పైనుంచి?
బాగా వచ్చింది. అడుగుని మట్టిది తీసేయి, ఇంకా తీసేయి, ఇంకా తీసేయి. ఎంత మట్టి ఉంది అయినా కానీ చెట్టు పాపం వాటర్ నిలబడట్లేదు అనుకుంటా అబ్జర్వేషన్కి దానికి. ఈ పైన కూడా సైడ్స్, ఇది ఈ సైడ్స్ అట్లా కింద అడుగు కూడా ఏం జాగ్రత్తలు, కొంచెం కొంచెం ఇది. వెరీ గుడ్, చాలు. ఉందా కరెక్ట్గా సెంటర్లో? నన్ను పట్టుకుని లాగబాకు. దీనికి పెద్ద పాటు ఇచ్చానని దానికి లవ్ ఎక్కువైపోయింది. ఇన్ని రోజులు చిన్న ఇల్లు అయిపోయింది దానికి, ఇప్పుడు పెద్ద ఇల్లు ఇచ్చానని లవ్ ఎక్కువైపోయి నన్ను లాగేసుకుంటుంది దాని దగ్గర. ఓకే ఖాళీగా మళ్ళీ మనం కంపోస్ట్లు ఇవ్వాలంటే ప్లేస్ ఉండాలి. ఇది వాటర్ పోసే వరకు దిగిపోతుంది. ఇప్పుడు దీనికి ఈ ఎండు ఆకులన్నీ తీసేయాలి. తీసేస్తే కానీ ఇది దీంట్లో సెట్ అయ్యి చక్కగా మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేవి వస్తాయి. ఇలా ముద్రాకులు, ఎండాకులు, ఈ పైన చిగురు వస్తుంది చూడు ఇక్కడ. అయ్యో తినేస్తాం, వాటికి సేఫ్టీ లేకుండా పోతాం. ఇగో ఇక్కడ కట్ చేయాలి. ఓకే చూసారుగా ఫ్రెండ్స్, మనం నారు పోసుకొని డాలియా మొక్కలను అయితే పెంచాము, వాటిని కూడా రిపోర్టింగ్ చేసాము. ఇప్పుడు వీటిని నీడలో పెట్టుకోవాలి. కనీసం ఒక 3 days అన్న నీడలో పెట్టుకొని వాటరింగ్ ఇస్తూ ఉంటే చక్కగా పెరుగుతాయి. వీటికైతే తేమ అనేది ఎప్పుడూ ఉండాలి, అంటే మొక్క మాయిశ్చర్ అనేది ఎప్పుడు ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. మనకి ఇక ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు ఎలా కొంచెం నాటుకున్న తర్వాత పైన కొంచెం పించి చేస్తే దానికి కొమ్మలు వస్తాయి, అప్పుడు ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇవి మరి మొద్దైతీయా, మరి ఆ ఫ్రెండ్ చెప్పినట్టుగా ఒంటి రెక్క డాలియాలు అయితేయా చూడాలి. ఏవైనా సరే మనం పెంచుకున్న మొక్కలు కదా, హ్యాపీగా పెంచుకుందాము. ఇదిగోండి, ఈ రోజ్ ప్లాంట్కి కూడా కొత్త ఇల్లు ఇచ్చాను, పెద్ద ఇల్లు ఇచ్చాను. ఇది కూడా చక్కగా గ్రో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాగా పాటింగ్ చేసిన అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసాము. వాటరింగ్ చేసినప్పుడు ఫస్ట్ మాత్రం ఫుల్గా వాటర్ పెట్టేయాలి బయటకు వచ్చే వరకు, లేకపోతే డ్రైన్ హోల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి తెలవదు. అందుకని కంప్లీట్ అయితే వాటరింగ్ ఇవ్వాలి. చూసారుగా, డాలియాస్ కూడా ఇక్కడ పెట్టేసి వాటర్ ఇచ్చాను. వీటిని ఒక 3-4 రోజులు నీడలో పెడితే చక్కగా పైకి లేస్తాయి. అప్పుడు మనకు కొంచెం కర్రలు సపోర్ట్ ఇచ్చినట్టయితే చక్కగా పెరుగుతాయి.